టిప్స్ చెప్పేటప్పుడు అందరు నన్నే చూడాలి, అర్థమైందా? ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఈ ఇన్స్టిట్యూట్లో నేను సార్, కాల్ మీ సార్. హలో సూరజ్, ఏడున్నారా? తొందర రారా, నేను చెప్పింది మంచి కాదురా. సీవాల్ ఛాయ్ తాగా నీకే, తొందర రా, వెయిట్ చేస్తున్నా. ఎంతసేపు అయిందిరా కృష్ణ? ఏమైందిరా పాగలిగాను వారా? ఎంతసేపు అయిందిరా వచ్చి? 20 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు చెప్పినామమ్మా, 20 నిమిషాలు ఛాయ్ చెప్పినా. వేరే దగ్గర తీసుకుపోతున్నావు కదా మామ. మందు పైసలు లేవురా నాయన. అరే ఎట్లనన్నా పాస్ కావాలరా ఈసారి. అరే నీకు కూడా అదే ప్రాబ్లం, నాకు కూడా అదే ప్రాబ్లం పోయి. ఇంట్లోనైతే లేచినప్పటి నుంచి రాత్రి దాకా తిడుతూనే ఉన్నారా. నీకు ఆ విధంగానే ఎడుతురు మామ. నాకైతే డిగ్రీ పాస్ కావాలి అని చెప్పి ఇద్దరు తీసుకోడేస్తారు. అరే మధ్యలో మనకి రాజాగాడు కలిసిండ్రా, ఇన్స్టిట్యూట్ పెట్టిండంట, కలుద్దాం అవన్నీ. పెట్టిండంట. హలో రాజా, గుర్తుపట్టినా వారా? అరే ఏం లేదురా అమ్మమ్మ, ఈసారి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టినావు అంటావు కదా, కొంచెం టిప్స్ ఎగ్జామ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయిరా మావి. సరే ఈసారి ఎట్లనన్నా పాస్ చేపిరా మమ్మల్ని. నేను సూరజ్ ఆడరా, కలవాలా మళ్ళా రేపు? సరేరా, బాయ్ రా. అరే ఏమ్రా క్లాస్లో పోలేరు? అరే ఫస్ట్ మనమేనా? ఇదే మన మై కమింగ్ సార్. ఏం మామా? హలో, చెప్పినా కదా అప్పుడే రమ్మని. కృష్ణ, ఏం సూరజ్ ఎట్లున్నారు? ఏం సూరయ్యనా, నీ పరిస్థితి ఏంది? ఇట్లొచ్చినా మన ఇన్స్టిట్యూట్కి? ఏం లేదురా, ఏడిపోయినా డిగ్రీ అడుగుతురు. మొన్న పెళ్ళి పోయినా, ఆడ కూడా డిగ్రీ ఉందా బాబు అని అడిగారు. ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్నావా, నీ దగ్గరికి వచ్చినాం రాజా, ఎట్లా నువ్వే పాస్ చేపి రాజా. మరి ఏం కృష్ణ, ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినావు పాస్ కాకుండా? అరే రాజా, ఈ లాక్డౌన్లో పోరోళ్ళు పాస్ అయ్యి ఇజ్జత్ తీసుకుర్రా, నువ్వే పాస్ అయిపోయాలరా ఎట్లనన్నా. విక్రమ్ సినిమా చూసినావు? నువ్వు నేనే కదా రవి చూసింది. అందులో క్లైమాక్స్లో రోలెక్స్ని ఏమని విలువమని చెప్తాడు? సార్, కాల్ మీ సార్. అర్థమైందా? ఈ ఇన్స్టిట్యూట్లో నేను సార్, కాల్ మీ సార్. అరే చిన్న ఉన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం, కలిసి పెరిగినాం, ఎన్నో సార్ అనుడేంద్రా. చిన్న ఉన్నప్పుడు తెలుగు టీచర్ స్టిక్ కొట్టిన యాదున్నా? అదే చిన్న ఉన్నప్పుడు కదా. అప్పుడు అరుణ టీచర్ ఏమన్నది? చదువు చెప్పేటోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పింది. సో ఇక్కడ నేను నీకు చదువు చెప్తున్నా, కాల్ మీ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మీ పేరు అవినాష్ కదా? ఓకే. ఈ డిగ్రీ పాస్ కావాలని పెద్ద పెద్ద కాలేజీలో పోయి జాయిన్ అయితే కాదు, దిమాగ్తో పాస్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటున్నావు సార్? ఈ రోజుకైతే ఇంట్రడక్షన్ అయిపోయింది కదా మీ అందరిది, ఇవాళ అయితే వెళ్ళిపోండి. రేపటి నుంచి క్లాస్ మొదలు పెడదాం. అండ్ కండిషన్లు వచ్చేసి డైలీ ఒకళ్ళు ఛాయ్ తెప్పియాలి. ఆ ఫోన్ సైలెంట్లో పెట్టు సామె. అదే క్లాస్ నడుస్తుంటే కూడా డిస్టర్బ్ చేయొద్దమ్మా. మంచి పాయింట్లు చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే పాయింట్లు మర్చిపోతాం. ఇవాటికైతే వెళ్ళాలి కానీ డైలీ ఒకళ్ళు ఛాయ్ తెప్పియాలి. ప్రతి శుక్రవారం ఒక బిర్యానీ తినిపించాలి. శనివారం నేను తిన్నాను కాబట్టి శుక్రవారమే తింటాను. అర్థమైంది కదా? ఓకేరా, తెప్పిద్దాం. సారీ సార్. తెప్పిద్దాం సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. గివ్ రెస్పెక్ట్, లర్న్ సబ్జెక్ట్. ఓకే? Yes, sir. That's nice.
ఇవాళ క్లాసు జర స్టార్ట్ చేసే ముందు కూడా వచ్చేటోడు ఉన్నాడు. జర మన జూనియరే ఆడు. అదే పొట్టి శ్రీకాంత్ గారు ఉంటాడు కదా, వస్తాం. అదే తెలియదు నాకు కూడా. అప్పుడు అంత పోటీగా ఉండే కదా, గింత పొడుగు ఎట్లా కృష్ణ మన సీనియర్ మర్చిపోయినా మా క్లాస్మేట్. ఏం శ్రీకాంత్ ఏమ్రా అది ఫోటోడా? మీరు నా ఇజ్జత్ దిగకుండా జర ప్లీజ్, చదువుకోనికి వచ్చారు కదా, చదువుకుందాం మనం. ఓకే సార్. శ్రీకాంత్ శ్రీకాంత్ ఓకే. ఈయన అవినాష్ అన్న కరీంనగర్కైనా వచ్చాడు. ఈయన కూడా బ్యాక్లాగ్ స్టూడెంట్. మనం నిన్న మాట్లాడుకున్నట్టే డిగ్రీ పాస్ కావాలంటే దిమాగ్తో పాస్ కావాలి. ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ. మన బిజినెస్ లెక్క చేస్తున్నప్పుడు మనం కూడా కస్టమర్ల లెక్క రాయాలి కదా. అందుకే నేను మీకు టిప్స్ చెప్తా, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. అర్థమైందా? పాయింట్లు చెప్పినప్పుడు షర్ట్లు చెప్పారా సార్? అదేంది ఫోన్ సైలెంట్లో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ఏడికైనా వచ్చారు. కరీంనగర్కైనా వచ్చిండు సార్ వాడు. మనం టిప్స్ స్టార్ట్ చేసే ముందు సబ్జెక్ట్ పేర్లు అడుగుతా, దాని గురించి చెప్పండి. ఏ ఓడరా అప్పుడు చేస్తాం. ధ్యాస పెట్టి నువ్వు జరా, ఇదే లాస్ట్ మీది ఛాన్స్. మంచి మంచి పోరలు పాస్ అయ్యారు నా దగ్గర వచ్చి. ఓకే సార్ అంటే కాదు, దిమాకులు ఎక్కించుకోవాలి, గుసాంచుకోవాలి చెప్పేటి. సార్ మీరు ఎక్కించుకోమంటారు కానీ నాకు హ్యాంగ్ ఓవర్ అవుతుంది సార్. మందు కాదురా సార్ చెప్తుంది సబ్జెక్ట్ గురించి. అదే గుర్తొస్తుంది, మీరు డైలీ చేసే అదే పని కదా మరి, అదే గుర్తొస్తుంది. నాకు తెలుసు కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చారు. వాట్ ఈజ్ ఎకనామిక్స్? అదే తెలిసి నీ దగ్గరికి ఎందుకు వస్తాం రా సార్ అంటే తెలియకుండా వచ్చారా? వాట్ ఈజ్ కామర్స్? కామన్ గా పోతుంటాం కదా సార్, మాస్, దాన్ని కామర్స్. దాన్ని కామర్స్ అంటారా? కామన్ సెన్స్ కూడా లేదు నీకు. కామర్స్కి కామన్కి తేడా తెలియదు నీకు, అందుకే ఇట్లా పాడైనా బ్యాక్లాగ్లతో. బిజినెస్ ఆర్గనైజేషన్ అవినాష్ గారు మీరు చెప్పండి. వాట్ ఈస్ టాక్సేషన్? శ్రీకాంత్ నువ్వు చెప్పు. సంవత్సరానికి ట్యాక్స్ కడతాం సార్, అదే మనం ట్యాక్స్ చేసి. ఇట్లుంటే మీరు డిగ్రీ ఏంది, ఐఏఎస్ కూడా పాస్ అయిపోతుంది. ఏదో జనరల్ గా అన్నయ్య, ఇదంతా చెప్పి టైం వేస్ట్ చేయ, ఇంట్లో నోట్ చేసుకోరు. అర్థమైంది? ఓకే సిరి, వాట్ ఈస్ ఎకనామిక్? హలో బేబీ, ఏం చేస్తావు? తిన్నావా? అరే సౌండ్ తక్కువ చేయండి, సౌండ్ తక్కువ చేయండి. మీరేమో ఫోన్ మాట్లాడుకోండి, ఆడేమో వండుకోండి, ఏమో తాగుదాం ఊగుదాం అంటాం. రే ఓరా పటాకీలు కాల్స్తుండు. అరే నెక్స్ట్ టైం అట్లా ఉంటే బయటికి పో, క్లాస్లో ఇడవకు. ఒకటే విండో ఉంది, మళ్ళా ప్రాబ్లం అవుతుంది. అరే నాయనా జర మీరు ఫోన్లు పక్కకు పెట్టి, జర నువ్వు వండుడు పక్కకు పెట్టి వింటే మీకే మంచిది. లేదా వెళ్ళిపోర్రి క్లాస్ వదిలేసి. శ్రీకాంత్ ఫ్రెండ్ ఉండరా, ప్రతిదానికి తలకాయ ఊపకు, ఏదో మాట్లాడు. సరేరా, నువ్వు చెప్పినావు రా అంటున్నావేం రా? సార్ వీడే కదా సార్, ఫ్రెండ్లీగా ఉండమని చెప్పినావు. వద్దురా, సార్ లెక్కనే చూడన్నాను. ఓకే కూర్చో. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. మనందరికీ ఇదే లాస్ట్ వీక్, ఇంకొక 1 వీక్ అయితే మీ ఎగ్జామ్ స్టార్ట్. నేను ఇన్ని రోజులు చెప్పిన పాయింట్లని నోట్ చేసుకున్నారు కదా. టిప్స్తో పాటు
ఎగ్జామ్ ఎట్లా రాయాలన్నది ఇప్పుడు చెప్తాను. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అయిన టిప్స్. టిప్స్ చెప్పేటప్పుడు అందరు నన్నే చూడాలి, అర్థమైందా? చూస్తున్నాం సార్. నేను చూడమంటే క్యాజువల్గా నేను ఎట్లా చెప్తున్నా చూడమన్నా, నన్ను దగ్గరకు వచ్చి చూడమలే. ఇన్స్పిరేషన్ చూద్దాం అనుకున్నా సార్ నీలా. చూసి ఇన్స్పిరేషన్ వస్తాను కదా సార్. సూరజ్, నేను స్కూల్లో ఎప్పుడన్నా చదివించినా నీకు ఏ ఆన్సర్ అడిగితే ఆన్సర్ చూపించు. మరి ఎందుకు నన్ను ఎట్లా చదివిస్తున్నావు? నీ మంచి కోసమే కదరా నేను కష్టపడుతుంది. చూస్తే ఏమైనా వస్తుందేమో సార్. చూస్తే రాదురా, నేను చెప్పినట్టు రాస్తే వస్తుంది, మార్క్స్ వస్తాయి. చూసే కదా. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మనము అడిషనల్ షీట్స్ ఇస్తారు కదా, 4 సైడ్లు పెద్ద పెద్దగా లైన్లు కొట్టాలి. ఎవరికి సార్? అరే ఎవరికి కాదురా సూరజ్, స్కేల్తోని లైన్లు కొట్టాలి అడిషనల్. ఎట్లా? అరే స్కేల్తో కొట్టాలి సూరజ్, స్కేల్తోని మొత్తం కవర్ చేయాలి సగం ఆన్సర్ షీట్ని. కవర్తోనా సార్? అరే సూరజ్, ఇన్నిసార్లు ఎగ్జామ్ రాసినావు, నీకు స్కేల్తో లైన్లు ఎట్లా కొట్టాలి తెలియదా? స్కేల్ ఎంత దానం వస్తే అంత దాకా లైన్లు కొట్టి సగం ఆన్సర్ షీట్ని కవర్ చేయాలి, అర్థమై? పాయింట్ నెంబర్ 2, షార్ట్ ఆన్సర్లు రాయాలి ఫస్ట్ మనం, అర్థమైందా? ప్రతి ఒక్క షార్ట్ ఆన్సర్ రాయాలి, అర్థమైందా? అవినాష్, పంచులు వేస్తున్నావా? నువ్వు కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయినావు అన్నమాట. మీ హర్కత్లు నేర్పించా? మొన్న కూర్చోబెట్టాం సార్. ఎందుకు కూర్చోబెట్టిర్రా? అమ్మాయి స్టడీస్ చేస్తాం సార్. పాయింట్ నెంబర్ 3, లాంగ్ ఆన్సర్లు గ్యాప్ ఇచ్చి రాయాలి, అర్థమైందా? సార్ పెద్ద పెద్ద గ్యాప్ అంటే ఆ గ్యాప్ కాదు కృష్ణ, ఆన్సర్ జర షార్ట్గా అవుతుంది, మీకు ఎక్కువ రాసే అవసరం పడది. ఈ టిప్స్ అన్ని ఉండాలి, ఈ నాలెడ్జ్ ఉంటేనే పాస్ అవుతాం మనం డిగ్రీ, లేకపోతే పాస్ కానియడాడు, నీ ఆస్తి గుంజుకుంటాడు సప్లిమెంటరీ ఫీజులతోనే, సమజైందా? నేను చెప్పినట్టు రాయుర్రి. పాయింట్ నెంబర్ 4, ప్రతి సబ్జెక్టులకేని ప్రతి చాప్టర్ డెఫినేషన్ చదవాలి, అర్థమైందా? డెఫినేషన్ ఇంపార్టెంట్, లాంగ్ ఆన్సర్లు ఇంపార్టెంట్ కాదు. డెఫినేషన్ చదువుకోవాలి, లెసన్కి స్టార్టింగ్ ఉంటుంది కదా డెఫినేషన్ ఆఫ్ ది లెసన్, అది చదవాలి, అర్థం? పాయింట్ నెంబర్ 5, ప్రతి చాప్టర్లకి ఒకటే లాంగ్ ఆన్సర్ బట్టి కొట్టాలి. 2 రోజుల ముందే కొట్టేస్తా. 2 రోజుల ముందు బట్టి కొడితే ఎగ్జామ్ అప్పుడు మర్చిపోతావు కృష్ణ. వాడు ఎప్పుడు కొట్టాలి సార్? ఎగ్జామ్కి ఒక్క రోజు ముందు రాత్రి, ఆ రోజు లాంగ్ ఆన్సర్ బట్టి కొట్టాలి, అర్థమైందా? పండుకోతున్నా గట్టి కొట్టుదాం సార్. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఫోన్లు సైలెంట్లో పెట్టాలని చెప్పినా కదా అవినాష్. నేను చెప్పిన పాయింట్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏం రాయాలి? ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్, లైన్లు పెద్ద పెద్ద కొట్టాలి. లాంగ్ ఆన్సర్లు గ్యాప్ ఇచ్చి రాయాలి. లాంగ్ ఆన్సర్లు ఏవి రాయాలి? ప్రతి చాప్టర్లకి ఒక డెఫినేషన్ చదువుకోవాలి, ఒక లాంగ్ ఆన్సర్ బట్టి కొట్టుకోవాలి. ఎప్పుడు బట్టి కొట్టుకోవాలి? ఎగ్జామ్కి ఒక రోజు ముందు నైట్ బట్టి కొట్టాలి, అర్థమైందా? 2 రోజుల ముందు కొట్టినాం అనుకో పోతుంది, మర్చిపోతావు, సమజైందా? ఎంతకైనా మంచిది, పోతా పొద్దుగాల ఎగ్జామ్కి పోయేటప్పుడు గణేశుని గుడికి పోయిరాండి, ఆశీర్వాదం ఉంటుంది, సమజైందా? ఒక పని చేయి, డైలీ ఎగ్జామ్కి పోయే ముందు 500 నాకు నీ ప్లేస్లో నేను పూజ చేయిస్తా గుడి, అర్థమైందా? వద్దు సార్, నేనే పోతాయి గుడికి. సో ఎగ్జామ్లు అయిపోయాక కలుద్దాం, రిజల్ట్ డే రోజు పార్టీ చేసుకుందాం. మీరు పాస్ అయిపోయారు, మీరు పాస్ అయిపోయారు. ఎగ్జామ్కి పోయి రాయాలరా నాయన. పాస్ అయిపోయారు మీరు, ఎగ్జామ్ రాస్తే జర మార్క్స్ ఇస్తాడు కదా, స్కోర్ ఎంత అయింది మీదని చూసుకోనికే ఎగ్జామ్ రాయాలి. వద్దు బయటికి పో. మీరు కూడా ఉన్నారా బ్యాక్లాగ్ స్టూడెంట్స్? ఇంకోరన్నా రాజాబాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎగ్జామ్ టిప్స్ అండ్ స్కిల్స్ వచ్చేయండి, పాస్ చేయి.